ఛానల్లో ఉగాది గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఉగాది పండుగ ప్రాముఖ్యత, అలాగే ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి అనే విషయాలు అయితే నేను మీతో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్గా వస్తాయి. అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది మనం ఎందుకు జరుపుకుంటామంటే, ఫస్ట్ ఉగాది ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఉగాది అనేది తెలుగు సంవత్సరాది అని అంటారు. ఉగాది పండుగని సదర్న్ స్టేట్స్లో జరుపుకుంటారు, ఇండియాలో ఎక్కువగా. ఈ ఉగాది కొత్త సంవత్సరం అంటారు, ఎందుకంటే ఇది ల్యూనార్ క్యాలెండర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తెలుగు సంవత్సరాది అని ఉగాది పండుగని చెప్పుకుంటారు. మామూలుగా మనం న్యూ ఇయర్ అంటే జనవరి 1 అని అనుకుంటాం కదా, కాదండి. తెలుగు సంవత్సరాదిని మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు కొత్త సంవత్సరంగా భావిస్తారు. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. ఈ షడ్రుచులు ఎందుకు ఉంటాయంటే, మనం సంవత్సరం అంతా బాధని, సంతోషాన్ని, అన్ని ఫీలింగ్స్ని సమానంగా, కష్ట సుఖాలని అన్నింటినీ సమానంగా ఎదుర్కోవాలని చెప్పేసి ఈ ఉగాది పచ్చడి అనేది తెలుపుతుంది. మనం ఉగాది పచ్చడిలో షడ్రుచులు వాడుతాం కదా, అవి ఏవేవో ఇప్పుడు తెలుసుకున్నాం. ఉగాది పచ్చడి షడ్రుచులు అంటే 6 రకాలండి. 6 రకాల రుచుల్ని వాడతారు. అవి ఏంటంటే కారం, తీపి, చేదు, పులుపు, ఉప్పు, వగరు, కారం. ఈ 6 రుచుల్ని కలిపి మనం ఉగాది పచ్చడి చేస్తాం. ఆ రోజు అదే ప్రాముఖ్యత అండి. ఈ 6 రుచుల్ని మనం సంవత్సర కాలం పాటు మన బాధల్ని, మన సుఖాల్ని, మన కష్టాల్ని అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలనే దానికి సంకేతం అండి. ఉగాది నుంచి మనం గమనిస్తే వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తాయండి. అలాగే చెట్లు కూడా కొత్తగా చిగురిస్తాయి, ఆకులని రాలిపోయి వర్షాలు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ కొత్తగా పంటలు వేస్తారు. అన్నింటికి మళ్ళీ కొత్తగా సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఉగాది అనేది మనకి చాలా స్పెషల్. హిందూ సంప్రదాయం ప్రకారంగా మనం ఉగాదిని తొలి పండుగగా భావిస్తాం. ఉగాది పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తానండి. ఉగాది పచ్చడికి ఫస్ట్ మనం తీపి, కొంతమంది బెల్లం తీసుకుంటారు, చక్కెర తీసుకుంటారు, లేదా షుగర్ కేన్ ఉంటుంది కదా, చెరుకు రసం, అదైనా వాడతారు. తీపిని తీసుకోవాలి. అలాగే మామిడికాయ ముక్కను పులుపు కోసం తీసుకుంటాం. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ కారంకి తీసుకుంటాం. చేదుకి వేపాకు తీసుకుంటాం. వేప పూతను ఉంటుంది కదా, అది వగరుకు తీసుకుంటాం. ఇలా అన్ని రకాలు కలిపి మనం ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మరిన్ని వీడియోస్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ.